ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకి పెట్టి జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీ 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 3 సార్లు ఓంకారం చేయండి. కూర్చుని అట్లా కూర్చోండి, ఓంకారం చేయండి, నాతో పాటుగా చేయండి, సరేనా? అది त्रैगुण्यातीतनीलं कलयति मनस तेजसिन्दूरमूर्तिं योगीन्द्रा ब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण सङ्गं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति. हरिः ओम्. ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः. ओम वसुदेव ప్రలోభాలకు దేనికి లోటు కాకుండా హిందూ మతంలో నుండి హిందూ దేశంలో మన దేవుళ్ళు మన సనాతన ధర్మం అన్నది ఈ సృష్టి పుట్టినప్పుడు మన భారతదేశం మన భూమి పుట్టినప్పుడు ఉంది మన సనాతన ధర్మం ఉంది. మన చనిపోయినప్పుడు సనాతన ధర్మం మనతోనే ఉంది. అప్పటి వరకు కూడా మన హిందూ మతంలో నుండి జీవించాలి. హిందువులని గర్వించు, హిందువులని జీవించు, హిందువులే పుట్టినందుకు మనం గర్వించాలి. ఈ హిందూ మతంలో మనం చేసిన ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎదుగాడు వేయకుండా ఎవరో ప్రలోభన పెట్టినప్పుడు మనం మతం మారకుండా హిందూ మతంలో ఎన్నో రకాలటువంటి మన దేవుళ్ళు, మన మూలం శంకరుడు, మన లక్ష్మీదేవి, మన విష్ణు భగవానుడు కానీ, మన వినాయకుడు కానీ, మన ప్రతి ఒక్క దేవుళ్ళు మనకు సహకరిస్తాయి. మన ఏ విషయంలో పోయినా కూడా అన్నింటిలో సహకరిస్తాయి. కాబట్టి ఈ హిందూ మతాన్ని మర్చిపోకుండా మనం ఎప్పటి కూడా ఈ హిందూ మతంలో ఉండి హిందూ మతంలో జీవించాలి. మనం చనిపోయిన వరకు ఈ హిందూ మతానికి అంకితం కావాలని కోరుకుంటున్నాను.